హాయ్ అండి. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరంతా కూడా చాలా బాగుండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి పానీపూరి. స్పైసీగా టేస్టీగా ఉండే పానీపూరి. పానీపూరి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. అలానే మనం ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసము బఠానీలు తీసుకొని నైట్ నానబెట్టుకోవచ్చు. ఈవినింగ్ అయితే మార్నింగ్ నానబెట్టుకుంటే ఈవినింగ్ నానిపోతాయి. ఇట్లా నానిపోయిన బఠానీలు తీసుకొని కుక్కర్లో వేసుకొని, అలాగే ఒక ఆలుగడ్డ పొట్టు తీసేసుకొని వాటిలోనే వేసుకొని వాటర్ వేసుకొని మెత్తగా అయ్యేంత వరకు ఉడకనియాలి. ఈలోపు పుదీనా, కొత్తిమీర, అలానే 4 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు బఠానీ అలానే ఆలుగడ్డ ఉడికిపోయింది కదండి, ఇలా మెత్తగా ఉడికిపోవాలి. ఇప్పుడు సగం బఠానీని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. మిక్సీలో వేసుకుని ఇట్లా పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద మూకుడు పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అలానే ఒక 2 ఉల్లిపాయలని బాగా వేగనివ్వాలి. దీంట్లోనే 1/2 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒక పెద్ద టమాటాని తీసుకుని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా ముక్కలు బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గనివ్వాలి. ఇట్లా మగ్గిన టమాటా ముక్కలు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న బఠానీ పేస్ట్ని వేసేసుకోవాలి. అలానే సగం బఠానీలు పక్కన పెట్టుకున్నాం కదండి, అవి కూడా వేసేసుకోవాలి. అలానే ఉడకపెట్టుకున్న ఆలుగడ్డను కూడా మెత్తగా చేసుకుని వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే స్పైసీ కోసము కారము, మనకి కావలసినంత కారము, 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పౌడరు, అలానే 1/2 స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకుని ఒకసారి అంతా కలిసి బాగా కలుపుకొని వాటర్ వేసుకోవాలి. ఇట్లా వాటర్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి అడుగంటకుండా. ఈ కంటెన్సీలో వస్తే సరిపోతుందండి. చల్లారిపోతే ఇంకా గట్టిగా అయిపోతుంది, దగ్గరికి అయిపోతుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు పానీ కోసము చింతపండు నానబెట్టుకుని, నిమ్మకాయ చింతపండు నానబెట్టుకుని రసం తీసుకుని వేసుకోవాలి. అలానే మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర రసాన్ని కూడా వేసేసుకోవాలి. పుదీనా కొత్తిమీరని మీకు ఇట్లా ఆకుల్లా కాకుండా ఉండాలంటే వడకట్టుకుని కూడా వేసుకోవచ్చు. దీంట్లోనే రుచి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ పెప్పరు, 1/2 స్పూన్ వచ్చేసి చాట్ మసాలా, 1/2 స్పూన్ వచ్చేసి బ్లాక్ సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి ఉప్పు సరిపడా చూసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పూరి కోసము మనకి బయట ఇవి దొరుకుతాయండి. మనకి ఎక్కడైనా సరే పానీపూరి కోసం ఇట్లా ప్యాకెట్ మనకు దొరుకుతుంది. తెచ్చుకొని ఆయిల్ కాగిన తర్వాత పూరీలు వేసుకుని ఇట్లా వేగనివ్వాలి. చూసారు ఎంత మంచిగా ఎగుతున్నాయో. ఇవి ఒక ప్యాకెట్ తెచ్చి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చండి. పిల్లలకి హెల్దీగా చేసి పెట్టచ్చు. మనం బయట కంటే ఇంట్లోనే మంచిగా హెల్దీగా చేసి పెట్టచ్చు. ఇట్లనే అన్నీ వేసేసుకుని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇట్లనే పూరీలన్నీ మొత్తం వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పూరీలు కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వేడివేడిగా చాట్ తోటి స్పైసీ పానీపూరిని ఎట్లా ఉందో టేస్ట్ చేద్దాము.
టేస్ట్ అయితే అదిరిపోతుందండి. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా! ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.